హాయ్ అండి. హలో అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మార్నింగే లేచి 4కి లేచానండి. లేచి అన్నీ కడిగేసుకొని తుడిచేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు పూజ ఉంది కదండి, మా ఇంటి పూజ. సో అందుకనే చేసేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక 20 మెంబర్స్కి అలా లెమన్ రైసు, పులిహోర 2 చేశాను. ఇది వచ్చేసరికి లెమన్ రైస్, ఇది పులిహోర అండి. 2 చేసేసి దీన్ని చట్నీ కూడా చేశాను అనమాట. పల్లీ చట్నీ, లెమన్ రైస్, పులిహోర, చట్నీ ఇవన్నీ చేసేసి మొత్తం ఇవన్నీ బాక్స్కి అయితే వేసేసుకొని పూజకన్నీ రెడీ చేసుకొని ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. అది కొత్త ఇంటి దగ్గరికి మేము వెళ్ళిపోయి అక్కడ పూజ అయితే స్టార్ట్ చేసాము. ఈ విధంగా కొన్ని ఫ్రూట్స్ అలా పెట్టేసి సింపుల్ పూజ అండి, ఏం లేదు. మోల్డ్ వేసేటప్పుడు చేస్తారు కదా జనరల్గా, అలాంటిది అంతే. కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టేసి పసుపు కుంకుమ అలా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేయడం అంతే. ఈ విధంగా 4 నిమ్మకాయలు అయితే 4 మూలలో ఒక్కొక్కటి పసుపు కుంకుమ అద్దేసి అలా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి నేను మా ఆయన అయితే పూజ కంప్లీట్ చేసేసాము. సో పూజ అయిపోయిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారండి. మా పిల్లల్ని యూనిఫామ్ వేసుకొని వచ్చి అటు స్కూల్కి అయితే పంపించేద్దామని తీసుకొచ్చే యూనిఫామ్తో పాటే స్కూల్కి రెడీ అయ్యి వచ్చేసారు. మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నారు. తినేసిన తర్వాత వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట, మోల్డింగ్ వర్క్. మా హస్బెండ్ అక్కడ నిలబడి పని చేయిస్తున్నారు. ఇదేనండి సిమెంట్ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. నేనైతే ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అందరికీ చేయాలి కదండి, అందుకే ఫాస్ట్గా చేద్దామని స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి కుకింగ్లో, అందుకే కంప్లీట్ అయిపోయిన త్వరగా. ఇప్పుడైతే చూపిస్తాను నేను ఏమేమి వండాను. ఇది వచ్చేసరికి పాయసం అండి, ఇది వడపప్పు, అప్పలాలు వడియాలు కొన్ని అలా వేయించాను, అప్పడం. ఇది పప్పుచారు అండి, ఇది రసం అన్నమాట. అన్నీ వేడిగా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి రసము, ఇది వైట్ రైస్, నెక్స్ట్ పకోడా. ఇన్ని ఐటమ్స్ అయితే చేశానండి. ఇప్పుడు ఇవన్నీ బాక్స్లో పెట్టేసుకొని అక్కడికైతే తీసుకెళ్ళిపోవాలని బాక్స్లో అయితే సర్దేసుకొని కార్లో పెట్టేసుకొని వెళ్తున్నామండి. నేను నా తమ్ముడు మోల్డ్ వేసేటప్పుడు ఇంట్లో వండి తీసుకెళ్ళి భోజనం పెడితే మంచిది అంటారు కదండి, అందుకనే అంతమందికి ఇంట్లోనే కుకింగ్ చేశాను అనమాట నేను. సో ఇవన్నీ తీసుకొని వచ్చేసి వాళ్ళకి భోజనం పెట్టడానికైతే ఇక్కడ సర్దుకుంటున్నాడు అనమాట నా తమ్ముడు. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళకైతే అందరికీ భోజనం అయితే పెట్టేసామండి. అది వీడియో అయితే తీయలేదు. ఇదేనండి మోల్డింగ్ వేసిన తర్వాత వీడియో అలా తీసాను. అది ఇంకా తడిగానే ఉంది. దాంట్లో కూడా మా పిల్లలు ఆడుతున్నారు చూడండి సిమెంట్లో. సో మళ్ళీ ఈవినింగ్ అయితే నేను దీపం పెట్టడానికి అయితే వచ్చానండి. మోల్డ్ వేసిన తర్వాత దీపం పెట్టాలన్నమాట. పసుపు కుంకుమ కలిపిన అన్నం కూడా 4 వైపులా అలా పెట్టేసి దీపం పెట్టాలన్నమాట. కొంతమంది 6 days పెడతారు, కొంతమంది 9 days పెడతారు. మేమైతే 3 days పెడతామండి. డే అండ్ నైట్ అలా 3 days పెట్టేస్తాము. పెట్టేసి అదేనండి దీపం పెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయి ఈ గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి. ఇవన్నీ కడిగేసేసరికి చాలా టైం అయితే పట్టేసింది. కడిగేసుకున్నాను. నైట్ భోజనం వచ్చేసరికి పప్పు రసం ఉంది కదా, రైస్ పెట్టేసాను, తినేసారండి. ఇదే అండి వీడియో. నా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.